ఇన్ ప్రోగ్రెస్‌లోకి మూవ్ చేస్తే ఇప్పుడేమవుతుందంటే, ఆ పర్సన్ ఆ పర్టిక్యులర్ ఎవరికైతే మనం ఆ వర్క్‌ని అసైన్ చేశామో, వాళ్ళకి వాళ్ళు ఆ వర్క్ మీద అసైన్ ఆ వర్క్ మీద వర్క్ చేస్తున్నారు అనేది మనకి హైర్ మేనేజ్‌మెంట్‌కి ట్రాక్ అవుతుందనమాట. ట్రాక్ అవుతుంది ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పీస్ ఆఫ్ వర్క్‌ని ఎవరు డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో సేవింగ్స్ అకౌంట్‌లో ఇన్ని యూజర్ స్టోరీస్ ఉన్నాయి. ఇన్‌స్టంట్ సేవింగ్స్ అకౌంట్ అని, సేవింగ్స్ అకౌంట్ అని, ప్రివిలేజ్ సేవింగ్స్ అకౌంట్ అని, లేకపోతే వుమెన్ సేవింగ్స్ అకౌంట్ అని ఇట్లా యూజర్ స్టోరీస్ ఉన్నాయి. ఇవి మొత్తం కంప్లీట్ అయితేనే కదా! మనకి ఒక ఎపిక్ కంప్లీట్ అయ్యేది. ఈ పార్ట్స్ అన్నీ కంప్లీట్ అయితేనే కదా! ఈ పర్టిక్యులర్ సేవింగ్స్ అకౌంట్ అనే పార్ట్ కంప్లీట్ అయ్యేది. సో, మనకేంటంటే ఈ పర్టిక్యులర్ యూజర్ స్టోరీని ఎవరు డెవలప్ చేస్తున్నారు అనంగానే ఇక్కడ యూజర్ ఇక్కడ యూజర్ 4 అనే వ్యక్తి ఆల్రెడీ హి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. వెన్ హి కంప్లీట్స్ ద వర్క్ హీల్ పుట్ ఇట్ ఇన్ ద డన్ స్టేటస్. అంటే ఈ పర్టిక్యులర్ పార్ట్ ఈ పర్టిక్యులర్‌గా ఇది సపోజ్ ఈ యూజర్ స్టోరీ అనుకోండి. ఈ యూజర్ స్టోరీ కంప్లీట్ అయిపోయినట్టు అని అర్థం గదా! కంప్లీట్ అయితే. డన్ స్టేటస్‌లోకి మూవ్ చేస్తాడు. ఇప్పుడు, ఇప్పుడు మేనేజర్ ఏం చేస్తాడంటే, సో, ఈ పర్టిక్యులర్ యూజర్ స్టోరీ డన్‌లోకి అయిపోయింది. బట్ దీన్ని ఎవరు టెస్ట్ చేయలేదు. డెవలపర్ డెవలప్ చేసాడు గానీ, నో వన్ హాస్ టెస్టెడ్. సో, నాకు ఇక్కడ ఇంకొక స్టేటస్ కావాలి అని అడిగారు. ఇది వర్క్‌ఫ్లో గదా! టు డూ ఇన్ ప్రోగ్రెస్ డన్ ఉందండి. నాకు ఇంకొక స్టేటస్ కావాలి అని అడిగాడు. స్టేటస్ ఏంటి? ఇన్ టెస్టింగ్ స్టేటస్ కావాలి అని అడిగారు. అప్పుడు మీరేం చేస్తారంటే, ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లోకెళ్ళి వర్క్ ఫ్లో స్కీమ్స్‌లో ఏముంటాయి? మల్టిపుల్ వర్క్ ఫ్లోస్ ఉంటాయండి. బట్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక వర్క్ ఫ్లోనే ఉంది. అన్ని ఇష్యూ టైప్స్ ఈ వర్క్ ఫ్లోనే యూజ్ చేస్తుంది. వెనెవర్ యూ క్రియేట్స్ ఎ బగ్ దాంట్లో ఏం స్టేటస్‌లుంటాయి? టు డూ ఇన్ ప్రోగ్రెస్ డన్నే స్టేటస్‌లుంటాయి. ఎపిక్ క్రియేట్ చేసినా అదే టు డూ ఇన్ ప్రోగ్రెస్ డన్నే ఉంటుంది. ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్ క్రియేట్ చేసినా టు డూ ఇన్ ప్రోగ్రెస్ డన్నే ఉంటుంది. ఎందుకంటే ఈ వర్క్ ఫ్లోలో ఏ స్టేటస్‌లున్నాయి? ఇవి మూడే స్టేటస్‌లున్నాయి. టు డూ ఇన్ ప్రోగ్రెస్ డన్నే. సో, నాకిప్పుడు ఏం కావాలి అంటే, ఈ పర్టిక్యులర్ యూజర్ స్టో ఇక్కడ ఈ పర్టిక్యులర్ యూజర్ స్టోరీలో ఏ ఇష్యూ టైప్ క్రియేట్ చేసినా గానీ, ఒక టెస్టింగ్ అనే ఒక స్టేటస్ కావాలి. ఈ ఇన్ ప్రోగ్రెస్ అనేది డెవలపర్ డెవలప్ చేసేసాడు. దాన్ని డన్ స్టేటస్‌లోకి అంటే క్లోజ్ చేస్తున్నాడు ఆ వర్క్‌ని. కంప్లీట్ అయింది అని. మనం టెస్ట్ చేయకుండా ఆ వర్క్‌ని క్లోజ్ చేయగలమా? చేయలేము రియల్ టైమ్‌లో. సమ్‌వన్ విల్ ఆస్క్ అండ్ లైక్ యూ హావ్ టు టెస్ట్ సంథింగ్ బిఫోర్ యూ క్లోజ్ అని అడుగుతారు. సో, నేనేం జేస్తానంటే, ఇంకొక స్టేటస్ యాడ్ జేస్తాను. ఎడిట్ చేసి, యాడ్ ఎ స్టేటస్. ఇన్ టెస్టింగ్ అనే స్టేటస్. అలో ట్రాన్సిషను అంటే, ఇక్కడ అలో ట్రాన్సిషన్ అంటే మీరేం అర్థం జేసుకోవాలంటే, ఈ స్టేటస్ నుంచి ఏ స్టేటస్‌కైనా వెళ్తుంది. ఏ స్టేటస్ నుంచి ఈ స్టేటస్‌కైనా వస్తుంది అనర్థం. ఆల్ ట్రాన్సిషన్ అంటే, ఆల్ స్టేటస్ కెన్ ట్రాన్సిషన్ ఇన్ టెస్టింగ్. ఇప్పుడు టు డూ నుంచి డైరెక్ట్ ఇన్ టెస్టింగ్‌కెళ్ళొచ్చు. టు డూ నుంచి డన్‌కెళ్ళొచ్చు. డైరెక్ట్ టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కెళ్ళొచ్చు. అలాగే సేమ్ డన్ నుంచి టు డూకెళ్ళొచ్చు. లేకపోతే డన్ నుంచి ఇన్ టెస్టింగ్‌కెళ్ళొచ్చు. డన్ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కి కూడా ఎళ్ళొచ్చు. ఆల్ ట్రాన్సిషన్ ఇవ్వగలిగితే, ఇస్తే గనక. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. మనం రీసెంట్‌గా క్రియేట్ చేసిన యూజర్ స్టోరీ ఇదే గదా! ఇక్కడ చూడండి. టు డూ ఉంది. ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఇందాక మనం ఇన్ టెస్టింగ్ అనే ఒక స్టేటస్ యాడ్ చేసాం గదా! ఇదిగోండి వర్క్ ఫ్లోలో ఇన్ టెస్టింగ్ అనే ఇంకో స్టేటస్ వచ్చింది. మనం ఇక్కడ ఈ వర్క్ ఫ్లోలో ఏ స్టేటస్ అయితే యాడ్ చేస్తామో, అది ఇక్కడ వర్క్ ఫ్లోలో మన పర్టిక్యులర్ యూజర్ స్టోరీలో ఆ ఏ స్టేటస్‌కి అండర్‌గో అవ్వాలి అనేది మనకి యాడ్ అవుతుందనమాట. వర్క్ ఫ్లోలో యాడ్ అవుతుందనమాట. స్టేటస్‌కి పంపించొచ్చు. ఇప్పుడు ఇన్ టెస్టింగ్‌లో ఉన్నప్పుడు డెవలపర్ గాదు గదా! టెస్ట్ చేసేది. అప్పుడు ఏం చేస్తాడు డెవలపర్ కంప్లీట్ అయిన తర్వాత వేరే యూజర్‌కి టెస్ట్ చేయమని అసైన్ జేస్తాడు. అతను టెస్ట్ చేసిన తర్వాత అతను క్లోజ్ జేస్తాడనమాట. టెస్టింగ్ అంతా పర్ఫెక్ట్‌గుంది అంటే. ఇందులో ఏమన్నా అర్థం కాలేదా? ఏమన్నా అర్థమైందా? అసలేమీ అర్థం కాలేదా? సార్ మనము ఆహ్, ఇప్పుడు ప్రోగ్రెసెస్ ఉన్నాయి కదా సార్. టు డూ ఇన్ ప్రోగ్రెస్ టెస్టింగ్ అని. హ్మ్. సార్ మనకి యూజర్‌కి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే మనం ఇవి సెట్ చేస్తాం కదా సార్. అవునండి. యూజర్స్‌కి పర్మిషన్ ఇచ్చేటప్పుడే సెట్ చేస్తాము. బట్ ఇన్ కేస్ వాళ్ళు కొంతవరకు వర్క్ చేసిన తర్వాత కూడా మధ్యలో కావాలి అన్నప్పుడు కస్టమైజేషన్ మనం చేస్తాం.
వాళ్ళకి ఫస్ట్ ఓకే. ఒకటనుకుంటారు స్టేటస్‌లు కొన్ని. మాకివి కావాలి అంటారు. మనం పెట్టేసి ఇస్తాము. వాళ్ళు కొన్ని రోజులు పోయిన తర్వాత నాకిది గూడా కావాలనిపిస్తుంది. ఇది గూడా యాడ్ చేయగలవా అని అడుగుతారు. మనం యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే. హ్మ్. అట్లా. ఓకే. మేడం మీకు? ఓకే సార్. ఇప్పుడు వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు సార్ మాకు కొన్నే ఆ! కావాలి అని. కొన్ని కావాలని రిస్ట్రిక్ట్ చేస్తారు. రిస్ట్రిక్షన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నాకు ఇప్పుడు నేను టు డూలో పెట్టాననుకోండి స్టేటసు. డైరెక్టు డెవలప్ ఏం చేయకుండా డైరెక్ట్ 10లోకి మూవ్ చేసేస్తున్నాను. ఇలా వద్దు నాకు టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ మాత్రమే ఎళ్ళాలి. డన్‌లోకి వెళ్ళకూడదు అని అడుగుతారు. మనం అప్పుడు వర్క్ ఫ్లోలో చేంజెస్ చేస్తాం. మేడం మీకు? వర్క్ ఫ్లోలో అవి రిమూవ్ చేస్తాం అంతే గదండీ సార్? వర్క్ ఫ్లోలో ఎలా అంటే ఇప్పుడు టు డూ నుంచి డైరెక్టు డన్‌కి పోతుంది గదా! వద్దు అని అన్నారనుకోండి. నాకు టు డూ నుంచి డైరెక్ట్ అంటే వర్క్ చేయకుండానే క్లోజ్ చేస్తున్నారు జనాలు నాకొద్దు అని అంటారు. అప్పుడు టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కి వెళ్ళే విధంగా మనం ఎలా అంటే ఇప్పుడు ఎడిట్ కొడతాం ఈ వర్క్‌ఫ్లోని. ఇక్కడ ఆల్ ట్రాన్సిషన్ ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేయండి. ట్రాన్సిషన్‌లో డిలీట్ ట్రాన్సిషన్ కొట్టండి. అన్నీ రిమూవ్ చేయండి. స్టేటస్ కాదు. ట్రాన్సిషన్ మీద కొట్టండి. ఇక్కడ నేనేం చేస్తానంటే టు డూ నుంచి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎళ్ళేది లేదు. నేను జస్ట్ పబ్లిష్ చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్ మీకు. ఇప్పుడు టు డూలో ఉంది. టు డూ నుంచి ఇప్పుడు డన్ స్టేటస్‌లో ఉంది ఈ పర్టిక్యులర్ యూజర్ స్టోరీ. నేను దీన్ని టు డూలోకెళ్ళాలంటే వెళ్తుందా? నేనెందుకంటే వెళ్ళే ఛాన్సే లేదు. ఇట్ సీమ్స్ యూ హావ్ ట్రైడ్ టు పెర్ఫార్మ్ ఎ వర్క్‌ఫ్లో ఆపరేషన్ అన్‌నోన్ దట్ ఈస్ నాట్ వాలిడ్ ఫర్ కరెంట్ స్టేటస్. ఎందుకు అంటే డన్‌లో నుంచి టు డూకి ఇంతకు ముందు ఎళ్ళింది గదా! ఇప్పుడెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం ఇక్కడ రిలేషన్ ఏమీ లేదు. డన్‌లో ఇప్పుడు మన స్టేటస్ ఉంది. డన్ నుంచి టు డూకెళ్ళటానికి లేదు. ఇన్ ప్రోగ్రెస్ ఎళ్ళటానికి లేదు. ఏం లేదు. రిలేషనే లేదు. అందుకనే వెళ్ళట్లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను టు డూ నుంచి జస్ట్ యాహ్! ఇన్ సార్. ప్రోగ్రెస్ ఎడిట్ చేస్తున్నా అదే వర్క్‌లో మళ్ళీ. టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కి పంపిస్తున్నా. ఇన్ ప్రోగ్రెస్‌కి ఇక్కడేంటి ఫ్రమ్ స్టేటస్ టు డూ నుంచి టు స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్‌కెళ్తుంది. దాని ట్రాన్సిషన్‌కి నేమ్ అడుగుతుంది. నేను ఇన్ ప్రోగ్రెస్ ఇస్తున్నా. ఎందుకంటే ఆ ట్రాన్సిషన్ ఇన్ ప్రోగ్రెస్‌కెళ్తుంది కాబట్టి ఇన్ ప్రోగ్రెస్ ట్రాన్సిషన్ ఇస్తున్నా. నేనిక్కడ ఇన్ ప్రోగ్రెస్ నుంచి మళ్ళీ టు డూకెళ్ళే ట్రాన్సిషన్ గూడా ఇస్తున్నా. సో, నేను టు డూ నుంచి ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ నుంచి టు డూకెళ్తుంది. సో, నేను ఆ ట్రాన్సిషన్ పేరు టు డూ ఇస్తున్నా. ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ టెస్టింగ్‌కి మాత్రమే ఎళ్ళగలిగే ట్రాన్సిషన్ ఇస్తున్నా. ఎక్కడైనా ఫాలో కాకపోతే అడగండి. ప్లీజ్ సైలెంట్‌గా ఉండకండి. ఓకే. సార్ మనం హైరార్కీ మనమే క్రియేట్ చేస్తామా సార్ ఇది? ఇది వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి క్రియేట్ చేస్తామండి. వి విల్ నాట్ డిసైడ్ ఎనీథింగ్. వాళ్ళకి ఏది ఓకే సార్. అవసరమో అది మాత్రమే మనం క్రియేట్ చేసిస్తాం. వాళ్ళు చెప్తారు మనకి. మనం ఓకే. అడుగుతాము. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇన్‌కంప్లీట్‌గా ఇచ్చారనుకోండి రిక్వైర్మెంటు, వి విల్ సెట్ అప్ ఎ కాల్ అండ్ మనమే అడుగుతాం. హ్మ్. ఏంటి నీకు ఈ ట్రాన్సిషన్‌లు ఎలా కావాలి? ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చా? లేదు నాకు ఈ పర్టిక్యులర్‌గా ఈ స్టేటస్ నుంచే ఈ స్టేటస్‌కి వెళ్ళాలా అని. ఇప్పుడు నేను డన్ నుంచి ఎక్కడికి పెట్టానండి? ఇన్ టెస్టింగ్‌కి మాత్రమే వెళ్ళగలదు. ఇన్ ప్రోగ్రెస్‌కి వెళ్ళలేదు. టు డూకి వెళ్ళలేదు. ఎందుకంటే యెస్ రిలేషన్ సార్. లేదు. ఇక్కడ నేను సేవ్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ ఓకే. చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి డన్ నుంచి ఎక్కడికి వెళ్ళటానికి లేదు. ఇక్కడ నీకు స్టేటస్‌లే చూపించట్లేదు. నేనిప్పుడు ఇది రిఫ్రెష్ చేస్తే ఇన్ టెస్టింగ్‌కి మాత్రం రాగలిగింది చూడండి. ఇన్ టెస్టింగ్ నుంచి ఎక్కడికి పెట్టామండి? ఇన్ ప్రోగ్రెస్‌కి వెళ్ళగలిగే ఛాన్స్ ఉంది. డన్‌కి వెళ్ళగలిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి ఇన్ టెస్టింగ్‌లో ఉందండి మన స్టోరీ, యూజర్ స్టోరీ. ఇన్ టెస్టింగ్ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కి పంపించాము. లేకపోతే డన్‌కి పంపించాము. ఇవి రెండే మీకు చూపిస్తున్నాయి చూడండి. టు డూకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇన్ ప్రోగ్రెస్‌కి పంపించినప్పుడు టు డూకి వెళ్ళే ఛాన్స్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి టు డూకి వెళ్ళొచ్చు. ఇన్ టెస్టింగ్‌కి వెళ్ళొచ్చు.
ఇన్ ప్రోగ్రెస్ నుంచి టు డూకి వెళ్ళొచ్చు. ఇది ఇక్కడ యారో మార్క్ పెట్టాం కదా! ఇన్ టెస్టింగ్ నుంచి అదే ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ టెస్టింగ్‌కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అందుకని ఇలా పెట్టాం. ఓకేనా? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? వర్క్‌ఫ్లో ఓకే. ఎలా సెట్ చేయాలి ఓకే అనేది? సార్. మేడం ఓకే సార్. మీకు? అర్థమైంది. వాళ్ళు రిక్వైర్ ఆ! అర్థమైంది సార్. అర్థమైంది కదా! కన్‌ఫ్యూజన్ ఏం లేదు కదా! సార్ వాళ్ళ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం హై యెస్. వర్క్‌ఫ్లో స్టేటస్. ఓకే. వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం సెట్ చేస్తాం. ఇప్పుడు వర్క్‌ఫ్లోలో జనరల్‌గా ఏముంటాయండి? ఇప్పుడు మీరేం చూసారు వర్క్‌ఫ్లోలో? టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. యెస్. టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్ అనేవేంటి? వాటి పేర్లేంటి? టు డూని ఏమంటారు అసలది? టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్ ఇచ్చాము. వాటిని ఏమంటాం? ఇందాక స్టోరీ, ఎపిక్, బగ్ ఇవన్నీ ఇష్యూ టైప్స్ అన్నాము. వీటిని ఏమంటాం టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్ అని? వర్క్ ఫ్లోస్ అంటాం సార్. స్టేటస్. స్టేటస్ అంటాం. యెస్. స్టేటస్ కదా! స్టేటస్ ఇక్కడ మీకు ఓకే. క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. టు డూ స్టేటస్. వర్క్‌ఫ్లోలో ఏముంటాయి? స్టేటస్‌లుంటాయి. ఇంకా ఏముంటాయి అంటే స్టేటస్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఇదేంటి? ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళేది ట్రాన్సిట్ అవుతుంది. వీటిని ట్రాన్సిషన్స్ అంటాం. వాట్ ఈస్ ద వర్క్‌ఫ్లో అంటే ఓకే. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ స్టేటస్ అండ్ ట్రాన్సిషన్స్. ఫర్ వాట్ పర్పస్ వి విల్ యూజ్ ద ట్రాన్సిషన్స్ అంటే ఇష్యూ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూ టైప్ స్టోరీ ఆర్ ఎపిక్ whatever it may be, it has to undergo some statuses from one status to another status through transitions that will be defined as a workflow. మీకు క్లియర్‌గా ఉందా? ఒక ఇష్యూ టైపుకి వర్క్‌ఫ్లో ఎందుకు కావాలి అంటే, ఒక ఇష్యూ టైపు రకరకాల స్టేటస్ అండర్‌గో అవ్వాలి. రకరకాల స్టేటస్‌ని పాస్ అవ్వాలి. ఎందుకు పాస్ అవ్వాలి అంటే, స్టేటస్‌లో ఏముంటాయి? వాట్ దే విల్ బి డిఫైనింగ్ ఇన్ ద స్టేటస్. స్టేటస్‌లో మనం మీనింగ్‌ఫుల్ ఒక నేమ్ ఇచ్చుకుంటాం. ఎందుకంటే అది స్టార్ట్‌లో ఉందా? ఇన్ ప్రోగ్రెస్‌లో ఉందా? ఆర్ వర్కింగా? ఇన్ టెస్టింగా? ఇన్ రివ్యూ అనేది ఒక స్టేటస్ ఇస్తాం. ఇప్పుడు టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కి ఎలా వెళ్తుంది? త్రూ ట్రాన్సిషన్ మాత్రమే వెళ్తుంది. ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ ఎనీ ట్రాన్సిషన్స్, ఇక్కడ నేను ఈ ట్రాన్సిషన్ 2 డిలీట్ చేస్తే, ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కెళ్ళే ఛాన్స్ ఉందా? లేదు గదా! నో లేదు. హ్మ్. అది. వర్క్‌లో ఏముంటాయంటే, వర్క్‌ఫ్లోలో స్టేటస్‌లు, ట్రాన్సిషన్‌లు ఉంటాయని చెప్పాలి. అసలు ఎందుకు వర్క్‌ఫ్లోలో స్టేటస్‌లు, ట్రాన్సిషన్‌లు ఉంటాయంటే, ఇష్యూ టైప్స్ హాస్ టు అండర్‌గో డిఫరెంట్ స్టేటసెస్ త్రూ డిఫరెంట్ ట్రాన్సిషన్స్. అడిగితే చెప్తే సింపుల్‌గా వాడు యాక్సెప్ట్ జేస్తాడన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మీరిక్కడ చూస్తే గనక మనకి వర్క్‌ఫ్లో స్కీమ్ ఉందండి. వర్క్‌ఫ్లో ఉంది. ఈ వర్క్‌ఫ్లో స్కీమ్‌లో ఒక వర్క్‌ఫ్లో ఉంది. ఈ వర్క్‌ఫ్లో ఏంటంటే అన్ని ఇష్యూ టైప్‌లకి ఇదే వర్క్‌ఫ్లో వర్కౌట్ చేస్తున్నాం. ఇందులో ఏ స్టేటస్‌లు, ఏ ట్రాన్సిషన్‌లు ఉంటాయో ఈ అన్ని ఇష్యూ టైప్స్‌లకి అదే వర్క్ అవుతుంది. బగ్ క్రియేట్ చేసిన ఇప్పుడు మీకు చూడండి. ఇప్పటిదాకా నేను స్టోరీ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఎపిక్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఎపిక్ క్రియేట్ చేశాను. ఎపిక్ అనేది డిఫరెంట్ ఇష్యూ టైప్. కానీ ఇదే వర్క్‌ఫ్లో ఉంది. స్టోరీ అనేది వేరే ఇష్యూ టైప్. కానీ ఒకటే వర్క్‌ఫ్లో కదా మనం వాడుతుంది. వాటన్నిటికి ఇదే ట్రాన్సిషన్‌లు, ఇదే స్టేటస్‌లు ఉంటాయి. లేదు. నేను ఇంకొక ఇష్యూ టైప్ క్రియేట్ చేస్తాను. ఇది కాదు. ఇనిషియేటివ్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ వర్క్‌లో చూడండి సేమే కదా! లేదు. నేను బగ్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీరు చూడండి. స్టోరీ క్రియేట్ చేశాను. ఎపిక్ క్రియేట్ చేశాను. ఇనిషియేటివ్ క్రియేట్ చేశాను. బగ్ క్రియేట్ చేశాను. అన్నిటికి సేమ్ వర్క్‌ఫ్లో ఉంది. ఇంకేదన్నా ఇష్యూ టైప్ మనం మిస్ అయ్యామా? క్రియేట్ చేయని ఇష్యూ టైప్. మన ఇష్యూ టైప్స్ ఎన్నున్నాయి? ఏం మిస్ అయ్యామో చెప్పండి. అన్నీ క్రియేట్ చేశాం. ఇంకేదైనా మిస్ అయ్యామా? టాస్క్, సబ్ టాస్క్. ఏంటండి? టాస్కా?
ఇష్యూ టైప్స్ లో అది కూడా ఒకటి కదండి సార్. ఏం టాస్క్? సబ్ టాస్క్. యెస్. మంచిగా పాయింట్ గ్యాదర్ చేశారు. ఐడెంటిఫై చేశారు. సబ్ టాస్క్ క్రియేట్ చేయలేదు నేను. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ బటన్ కొట్టినప్పుడు నాకు సబ్ టాస్క్ ఎందుకు కనిపించట్లేదు? ఇష్యూ టైప్ లో దాన్ని యాడ్ చేయలేదు మనం. ఇష్యూ టైప్‌లో యాడ్ చేయలేదా? విశ్వ నువ్వేనా చెప్పేది? ఇష్యూ టైప్‌లో యాడ్ చేయలేదా? ఇష్యూ టైప్ స్కీమ్‌లో క్లియర్‌గా సబ్ టాస్క్ ఉంది గదా! ఇక్కడ మనకి. మన ప్రాజెక్టే గదా! ఈ ప్రాజెక్ట్‌లోనే గదా! నేను క్రియేట్ చేస్తున్నా. సబ్ టాస్క్ ఎందుకు కనిపించట్లేదు? ఉంది సార్. ఎనీ ఐడియా? ఎనీ వైల్డ్ గెస్? విశ్వ నువ్వు పాత క్లాస్‌లో విన్నావు. నేనే చెప్తాను చూడండి. ఎందుకంటే సబ్ టాస్క్ ఎందుకు కనిపించదంటే ఇది ఆల్రెడీ స్టాండర్డ్ టాస్క్స్. స్టాండర్డ్ టాస్క్‌ల్లో సబ్ టాస్క్ ఎందుకు కనిపించదంటే ఇప్పుడు ఇక్కడికెళ్ళి క్రియేట్ ఎ సబ్ టాస్క్ అనే బటన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సబ్ టాస్క్ మాత్రమే ఉంటది. క్రియేట్ చేయగలం. ఎన్ని సబ్ టాస్క్‌లు ఉంటే అన్ని సబ్ టాస్క్‌లు మాత్రమే క్రియేట్ చేయగలం. ఎందుకంటే సబ్ టాస్క్ అనేది ఒక టాస్క్‌కి మాత్రం ఆల్రెడీ ఒక యూజర్ స్టోరీకి ఒక ఎపిక్‌కో మనం సబ్ టాస్క్ క్రియేట్ చేయొచ్చు కానీ డైరెక్ట్ సబ్ టాస్కే క్రియేట్ చేయంగా. సబ్ టాస్క్ అంటే ఏంటండి ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది ఈ పని అవ్వాలి అనేదే గదా! ఒక మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు పవర్ ఉంటేనే గదా! ఒక స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరగటమో, లేపోతే ఏదైనా ఒక మెషిన్ పెర్ఫార్మ్ చేయటమో ఉంటది. అసలు పవర్ లేకుండా మీరు కనెక్షన్ ఇచ్చుకొని ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఒక టీవీ ఆన్ చేయాలనుకోండి. స్విచ్ ఏస్తారు, పవర్ ఇస్తారు. కానీ రిమోట్‌లో బటన్‌లో ప్రెస్ చేయకపోతే పవర్ బటను మీకు టీవీ ఆన్ అవ్వదు కదా! సో, మీకు టీవీ రన్ అవ్వాలంటే సబ్ టాస్క్ ఏంటి? ఫస్ట్ రిమోట్ కూడా ఆన్ చేయటమే గదా! Yes. అది. సబ్ టాస్క్ ఎలా ఉంటదంటే, ఆల్రెడీ ఒక స్టాండర్డ్ టాస్క్‌కి, ఒక స్టాండర్డ్ ఇష్యూ టైప్‌కి మనం సబ్ టాస్క్ క్రియేట్ చేయగలం. ఇదిగోండి క్రియేట్ ఎ సబ్ టాస్క్ అంటే ఇక్కడ మనం సబ్ టాస్క్ క్రియేట్ చేయగలం. డైరెక్ట్ మెయిన్ స్టాండర్డ్ టాస్క్‌లు ఇక్కడ మాత్రమే క్రియేట్ చేయగలం. ఇక్కడ సబ్ టాస్క్‌లు మీకు కనిపించవు. ఓకే. ఓకేనా? Okay. ఓకే సార్. అండ్ ప్లీజ్ కొంచెం యాక్టివ్‌గా, ఇంటరాక్టివ్‌గా ఉండండి. రకరకాల క్వెషన్స్ అడిగితేనే మీరు ఇన్వాల్వ్ అవుతారండి. ఇది చాలా సింపుల్ టాపిక్స్. ఇక్కడ నేను 100% చెప్తున్నాను. ఇక్కడ గనక మీరు లాజిక్స్, ఇక్కడ సింపుల్ థింగ్స్‌ని మీరు అర్థం చేసుకోలేకపోతే, వేరే టెక్నాలజీస్‌లో ఇంక్లూడ్ అవ్వలేరండి అసలు. దిస్ ఈస్ ద బెస్ట్ టెక్నాలజీ టు గెట్ ఇంటూ ఐటీ. సో, కొంచెం ఇంటరాక్టివ్‌గా అడగండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి. రిపీట్ చేస్తాను నేను. సో, ఇప్పుడేంటంటే, ఇప్పటి వరకు మనం ఒకే వర్క్ ఫ్లో తోటి అన్ని ఇష్యూ టైప్స్‌ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఒక సబ్ టాస్క్ కూడా క్రియేట్ చేసి చూపిస్తాను. ఈ స్టోరీలో సబ్ టాస్క్‌ని క్రియేట్ చేశాననుకోండి. ఇక్కడ చూడండి సబ్ టాస్క్. ఈ పర్టిక్యులర్ యూజర్ స్టోరీకి ఇది సబ్ టాస్క్ అని చెప్పేసి సబ్ టాస్క్ ఇక్కడ కింద చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ సబ్ టాస్క్ ఓపెన్ చేసినా గాని మీకేంటంటే వర్క్‌లో ఇదే ఉంటది. ఇదే వర్క్‌లో ఉంది. లేదు నాకు సెపరేట్‌గా ఒక ఇష్యూ టైప్‌కి ఎపిక్ అనే ఇష్యూ టైప్‌కి డిఫరెంట్ వర్క్‌ఫ్లో కావాలి అని అడిగారనుకోండి. మీరేం జేస్తారంటే ఫస్టు అడ్మిన్ కన్సోల్‌కెళ్ళండి. ఇంకో వర్క్‌ఫ్లో క్రియేట్ చేయాలనుకుంటే ఇష్యూస్‌లోకెళ్ళండి. ఇష్యూస్‌లో వర్క్‌ఫ్లోస్‌కెళ్ళండి. యాడ్ ఎ వర్క్‌ఫ్లో కొట్టండి. మన ప్రాజెక్టు నేమింగ్ కన్వెన్షన్స్ చాలా ఇంపార్టెంటు. వీఎల్ఆర్ బ్యాచ్ 2. ఏ ఇష్యూ టైప్ కండి మనం క్రియేట్ చేసేది కొత్త వర్క్‌ఫ్లో? సబ్ టాస్క్‌కి సార్. సబ్ టాస్క్ ఎపిక్‌కి క్రియేట్ చేద్దాం. సబ్ టాస్క్ చేయమంటే చేస్తాం. ఆ ఇష్యూ టైప్ పేరు ఇవ్వండి ఇక్కడ. సబ్ టాస్క్‌కి చేద్దాం అనుకుంటే.
ఇక్కడ మీరు టెక్స్ట్ ఫార్మాట్‌లో వద్దండి. ఎప్పుడైనా డయాగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటది. సో, ఇక్కడ డిఫాల్ట్ స్టేటస్ ఓపెన్ వచ్చింది. లేదు నాకు నేను ఓపెన్ బదులు పెండింగ్ అని పెడతానండి. పెండింగ్ అని పెట్టేసి, అలో ట్రాన్సిషన్ కొట్టేసి పెండింగ్ అనే స్టేటస్ పెడతాను. మనం టు డూ అనేది ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి పెండింగ్ అనే స్టేటస్ పెట్టుకుందాం. సపోజ్ నాకు ఈ టు డూ ఓపెన్ అవసరం లేదు. ఓపెన్ అవసరం లేదు అనుకుంటే నేను రిమూవ్ చేస్తాను. ఇనీషియల్ స్టేటస్ కెనాట్ బి రిమూవ్డ్, కెనాట్ బి డిలీటెడ్ అని వస్తుంది చూడండి. అప్పుడు ఏం చేయాలంటే ఇనీషియల్ స్టేటస్‌ని నేను దీనికిస్తాను. ఇనీషియల్ స్టేటస్. ఇప్పుడు ఇది రిమూవ్ చేయొచ్చు చూడండి. అదయిపోయిందా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఇనీషియల్ స్టేటస్ ఒకటి ఉండాలి డిఫాల్ట్‌గా. స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్‌కి ఒక స్టేటస్ కంపల్సరీ ఉండాలి. అది డిలీట్ చేయాలనుకుంటే దాన్ని వేరే దానికి అసైన్ చేసి దాన్ని డిలీట్ చేయాలి. లేకపోతే డైరెక్ట్ అయితే అది డిలీట్ అవ్వదు. సో, ఇన్ ప్రోగ్రెస్ పెడతాను. ఇన్ రివ్యూ పెడతాను. క్లోజ్డ్ పెడతాను. డన్ బదులు నేను క్లోజ్డ్ వాడుకుంటాను ఇక్కడ. ఆల్ ఉంటే మనకేం ప్రాబ్లమ్ లేదు గదా! ఆల్ యాక్సెస్. మనం దేనికి అసోసియేట్ చేయనప్పుడు మన వర్క్‌లో ఇనాక్టివ్‌లో ఉంటదండి. ఓకే. ఇప్పుడు నేను దీన్ని వర్క్‌ఫ్లో రెడీ అయిపోయింది. మనం మన ప్రాజెక్ట్‌కి అసోసియేట్ చేయాలి. సబ్ టాస్క్ అనే ఇష్యూ టైప్‌కి. నేనిప్పుడు ఏం చేస్తానంటే, మన ప్రాజెక్ట్‌లోకెళ్తున్నాను. మన ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లోకెళ్తున్నాను. మన ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లో ఇష్యూ టైప్ స్కీమ్‌కి వర్క్‌ఫ్లో స్కీమ్‌కెళ్తున్నాను. ఇక్కడ మన సబ్ టాస్క్‌కి మనం ఒక కొత్త వర్క్‌ఫ్లో అసోసియేట్ చేయాలి. ఇక్కడ చూడండి యాడ్ వర్క్‌ఫ్లో అని ఉంది. స్విచ్ స్కీమ్ అంటే ఈ స్కీమ్ మొత్తం మారిపోతుంది. యాడ్ వర్క్‌ఫ్లో అంటున్నాడు. యాడ్ అన్ ఎగ్జిస్టింగ్ మనకు ఆల్రెడీ వర్క్‌ఫ్లో రెడీగా ఉంది కదా! ఇప్పుడే అది క్రియేట్ చేసింది. ఎగ్జిస్టింగ్ కొడుతున్నాను. ఇదే కదా మన వర్క్‌ఫ్లో పేరు. యెస్. ఏ ఇష్యూ టైప్‌కి మనం అసోసియేట్ చేయాలి? సబ్ టాస్క్. సబ్ టాస్క్‌కి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫినిష్ కొడుతున్నాను. చూడండి. ఇదొక్క వర్క్‌ఫ్లో ఈ ఇష్యూ టైప్‌కి అసోసియేట్ అవుతుంది. సార్ ఈచ్ ఇష్యూ టైప్‌కి ఓన్లీ వన్ వర్క్ ఫ్లో ఉంటదా సార్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ యెస్ అండి. ఫ్లోస్ ఈచ్ మనం సెట్ ఇష్యూ టైప్‌కి చేసుకోవచ్చా? ఒకటే వర్క్‌ఫ్లో ఉంటదండి. పారలెల్ వర్క్‌ఫ్లోస్ ఉండవు. ఓకే. ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు సబ్ టాస్క్ ఒకటి క్రియేట్ చేశానన్నాను గదా! ఇదే గదా మన సబ్ టాస్క్. దీనికి వర్క్‌ఫ్లో ఏముంటదో చూడండి. ఇదే గదా! పెండింగు, ఇన్ ప్రోగ్రెస్, ఇన్ రివ్యూ, క్లోజ్. ప్రాసెస్. అర్థమైతుందా? యెస్. అది. ఇది ఇప్పుడు ఒక ఇష్యూ టైప్‌కి ఒక్కొక్క వర్క్‌ఫ్లో కావాలి అనుకుంటే ఇలా చేస్తారండి. ఎందుకంటే రియల్ టైమ్‌లో అన్ని ఇష్యూ టైప్‌లకి ఒకే వర్క్‌ఫ్లో ఉండదు. కొన్ని ఇష్యూ టైప్‌లు కొన్ని వర్క్‌ఫ్లోస్ అలా ఉంటాయన్నమాట. ఓకే సార్. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం ఈ వర్క్ ఏదైనా ఫ్లోస్ వాళ్ళ అనేది సెట్ చేసేస్తామా రిక్వైర్మెంట్‌ని సార్? బట్టేనండి. ఓకే. ఓకే. ఇప్పుడేంటంటే మనకి రిక్వైర్మెంట్ ఎలా వస్తదో మనకు తెలీదు. అన్ని రకాలు ఇప్పుడు వాట్ ఆర్ ద వేస్ ఉన్నాయి. ఏ వేస్ ఉన్నాయో అయన్నీ తెలుసుకోవడానికి మనం ఇలా ఒక్కో కాన్సెప్ట్ తీసుకొని చెప్పుకుంటున్నాం. ఓకే సార్. ప్రియ గారు మీకు అర్థమైందా? అర్థమైంది. ఏదైనా డౌట్ ఉంటే పర్లేదు అడగండి. మళ్ళీ ఇంకోసారి నేను రిపీట్ చేస్తాను.
ఓకే సార్. సో, ఇక్కడ ఒక జస్ట్ వర్క్ ఫ్లో అసైన్ చేయడమే కదండి సార్? ఒక కొత్త వర్క్‌ఫ్లో క్రియేట్ చేసి అసైన్ చేయటమే. ఆ ఇష్యూ టైప్‌కి. ఇక్కడ అంటే మనకి యాడ్ వర్క్‌ఫ్లో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఆ! ఇక్కడ యాడ్ వర్క్‌ఫ్లో అనే స్టేటస్ ఉంటది. స్కీమ్ అంటే స్విచ్ స్కీమ్ అంటే కొత్త స్కీమ్స్ వర్క్‌ఫ్లో స్కీమ్స్ వేరే వర్క్‌ఫ్లో స్కీమ్ ఏమున్నాయో అవి స్విచ్ చేస్తామనమాట. స్విచ్ స్కీమ్ అంటే. ఓకేనా? ఓకే సార్. ఈ నేనిక్కడికి ఆపేస్తాను. వర్క్ ఫ్లోస్, స్క్రీన్స్ అయితే నేను ఇప్పుడే కొత్త టాపిక్ స్టార్ట్ చేయను. రేపు ఏం చేస్తానంటే రేపు అడ్వాన్స్‌డ్ వర్క్ ఫ్లోస్ చెప్తాను మీకు. ఓకే ఓకేనా? సార్. ఒకసారి ఓకే. మీరు చూడండి. మీరు ఇన్‌స్టాల్ చేసి చూడండి. అవ్వకపోతే గనక రేపు నేను మీ సిస్టమ్ షేర్ చేస్తే చూసి చెప్తాను మీకు. ఓకే సార్. యాహ్! రైట్.